2 దశాబ్దాలు తెలంగాణ కోసం పోరాడిన తనకు పదవులు ముఖ్యం కాదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి అన్నారు. తెలంగాణ అభివృద్ధి తనకు ముఖ్యమని చెప్పారు. కేసీఆర్తో కలిసి తాను కూడా పార్లమెంట్లో తెలంగాణ కోసం పోరాటం చేశానని గుర్తు చేసుకున్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో అనుకున్న విధంగా అభివృద్ధి జరగలేదని, కేసీఆర్ అంతా అవినీతిమయం చేశారని ఆరోపించారు. తనని గుర్తించి పదవులు ఇచ్చిన పార్టీ అధిష్టాన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన విజయశాంతితో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. ఉద్యమకారిణి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి గారికి ఆ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చింది. వారి మనతో మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మరోసారి చట్టసభలో అడుగు పెట్టబోతారు, ఇలా ఫీల్ అవుతున్నారు? నాకు ఒక డ్యూటీ ఇచ్చారు, ఒక ఉద్యోగం ఇచ్చారు. సో ఆ ఉద్యోగాన్ని నేను తీసుకుంటున్నాను, పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే 28 ఏళ్ళు నా తెలంగాణ పని చేస్తూనే ఉన్నాను, కొట్లాడాను, పార్లమెంట్లో కొట్లాడాను, తెలంగాణ తీసుకొచ్చాం మేము. సో ఇవాళ మా హైకమాండ్ ఒక ఉద్యమకారినిగా మాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు, ఒక మహిళగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ముందుకెళ్ళమన్నారు, పని చేయమన్నారు, దానికి బాధ్యత ఇచ్చారు. అది బాధ్యత, ఇట్స్ మై డ్యూటీ అనుకుంటున్నాను నేను. ఒకవైపు మీరు గత 12 ఏళ్ల క్రితం పార్లమెంట్లో కొట్లాడే రోజులు అందరికీ గుర్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు అనుకున్న కళ నెరవేరే అనుకుంటున్నారా? అదేనండి, కేసీఆర్ ఆయనకి ఓటు వేసి ఆయన ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు, ఆయన పార్టీని. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఓకే ఉద్యమాలు చేసాం కదా, ఆయన నేను కలిసి పని చేసాం. ఆఫ్కోర్స్ పార్లమెంట్లో 2 ఎంపీలు ఉన్నాం ఆ రోజు. ఆయన బాగా చేస్తాడులే, సరే మనం ఏం మాట్లాడొద్దు, ఒక 2 ఇయర్స్ అలా సైలెంట్గా ఉందాం, బెటర్గా చేస్తాడు, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ తీరా చూస్తే అసలు ఆయన చేయకుండా దారి తప్పి కరప్షన్ దాని మీద ఆయన బుర్ర పెట్టి ఏ రకంగా భూములు తీసుకుందాం, ఏ రకంగా ప్రాజెక్టులు దాంట్లో డబ్బులు తీసుకుందాం, ఇలాగ రకరకాలుగా ఆ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, సో ప్రజల్ని ఆయన మర్చిపోయాడు. ఉద్యమాలతో ప్రజల్లో ఉండి రాష్ట్రం వచ్చిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు టోటల్గా మర్చిపోయాడు ఆయన. సో మర్చిపోయిన వ్యక్తి 7 లక్షల కోట్లకు అప్పు తీసుకెళ్ళిన తర్వాత ఏమని ఆలోచించాలండి మేము ఉద్యమకారులు? నేను అర్థంగా దాయకరు, చాలామంది మా ఉద్యమకారులు ఉన్నారు. నేను నిజంగా బాధ వేస్తుంది. మేము ఎంతో కలలు కన్నాం, ఎంతో అభివృద్ధి జరుగుతుందని, అది మొత్తం సర్వనాశనం చేస్తాడు. ఇప్పుడు ఇది నాశనమైన దాన్ని ఉన్న దాంట్లో మనం పంచడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం ట్రై చేస్తుందండి. డూయింగ్ ఆ లెవెల్ బేస్. ముఖ్యమంత్రి గారు కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే బంగారు బిందులు దొరుకుతుంటే లంక బిందులు అసలు మొత్తం బంగారం ఏం లేదు, ఏమీ లేదు అంటే, ఏదంటే చేయడానికి ఆయన ఆ మాట అన్నాడు. సో తీరా చూస్తే ఖజానాని ఏమీ లేకుండా చేశాడు. అందుకే ఆయన కూడా నిజంగా చాలా స్ట్రగుల్ అయ్యి ఏదో రకంగా 1 by 1 అన్న ఒక్కొక్క స్కీమ్ అయినా మనం అమలు పరుచుకుంటూ వెళ్ళాలన్న దీని మీద ఆయన ముఖ్యమంత్రి చేస్తాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 1.5 yearగా మీరు ఎలాంటి అంటే ఆశించకుండా కామ్గా ఉన్నారు. మీ సేవను గుర్తించే పార్టీ అధిష్టానం మీకు అవకాశం ఇచ్చింది అనుకోవచ్చా? నేను కామ్గా ఉన్నానంటే అండి, ఇప్పుడు పార్టీ ఎప్పుడు గుర్తిస్తుందో అప్పుడు గుర్తించని, నాకు ఎప్పుడు బాధ్యత ఇస్తో అప్పుడు చేయని. నేను పనిచేస్తాను 14, 18, 19, 23 ఇలా పనిచేస్తూ వచ్చాను. నేను ఏనాడు నేనేమి కోరలేదు, ఏమి ఆశించలేదు. హైకమాండ్ రాహుల్ గారు నాకు, అమ్మ నువ్వు కంటెస్ట్ చేయంటే, వద్దు సార్ నేను కంటెస్ట్ చేయను, నేను పార్టీకి పని చేస్తాను. మీరు అప్పుడు తెలుసు కదా మీ అందరికీ, మీకు ఎప్పుడు నాకు ఏదైనా నాకు చేయాలనిపిస్తే అప్పుడు చేయండి, నాకేం టెన్షన్ లేదు, నాకేం హడావుడి లేదో లేదా హరిబిరి లేదు. నేను సో అది వెయిట్, నాకు పని వస్తాయి. ఏంటంటే ప్రోటోకాల్ వీళ్ళు కొంత సర్దుకోవడం టైం అయింది కాబట్టి అధికారులకు వచ్చి వాళ్ళ బిజీలు వాళ్ళ పనుల్లో ఉండిపోయారు. అండ్ ఆఫ్టర్ 1.5 year మా హైకమాండ్ ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత, అట్లీస్ట్ ఇది వచ్చిన తర్వాత నా గురించి ఆలోచించారు కదా. మా రాములమ్మ ఉంది, మా విజయశాంతి ఉంది, వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు హర్. ఆవిడకి ఆ బాధ్యత చెప్పాలి. ఆవిడ ఎలా కొట్లాడిందో అన్నీ చూసిన వాళ్ళే, మాకు కొత్త ఏం కాదు. కాంగ్రెస్ మాకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ. సో ఇవాళ బాధ్యత ఇచ్చారు అండ్ ఫస్ట్ డే ఇవాళ ప్రమాణం చేసాం, మంచి జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా కొంత గట్టిగా మాట్లాడడం, కొట్లాడడం, అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఏ ఇష్యూ మీద మాట్లాడాలి దాని మీద చేస్తారు. చాలా మంది మీ అభిమానులతో కూడా విజయశాంతి గారు హోమ్ మినిస్టర్ కావాలి, రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ సర్దిద్దులో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నారు కదా, నిజంగా అలాంటి అవకాశం చూడొచ్చు అనుకోవచ్చు? నాకు నిజంగా రాములమ్మ 28 ఏళ్ళు పవరే కావాలనుకుంటే నేను వేరే రకంగా వెళ్ళి ఉండదని. ఏనాడు పవర్ వెనకాల పరిగెత్తలేదు నేను. నాకు తెలంగాణ ఇస్తాను, ప్రతి గుమ్మం తొక్కానండి. దాని తర్వాత కేసీఆర్ దింపుతా లేదా గుమ్మం తొక్కాను నేను. ఈ రెండు ఎందుకంటే ఉద్యమకారినిగా నా 4 కోట్ల మంది బాగుంటే చాలు నాకు, ఇంతకంటే లేదు. లేకపోతే 28 ఏళ్ళు నా స్వార్థం ఉంటే ఈ పదవులు ఆ పదవులు అన్నీ చూసేదా, నేను ఏనాడు చూడలేదు. నేను ఎప్పుడు ఏం జరుగుతుందో జరిగిన, ప్రజలు బాగుంటే చాలు అనుకుని అన్నాను. సో ఇవాళ ఈ యొక్క బాధ్యత ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత పార్టీ నన్ను ఏం పని చేయమంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కూడా ఒక టీం వర్క్గా మేము పనిచేస్తామండి. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేము ఒక టీం వర్క్గా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇటీవరకు అవకాశం ఇచ్చిన తరంగా ఉన్నటువంటి అవకాశాల మేరకు పనిచేస్తాను. నేను ఎప్పుడు కూడా పదవుల కోసం ప్రాగ్లాలేదని చెప్పి విజయశాంతి అంటున్నారు. కెమెరామెన్ నవీన్తో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.